సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద జనసేన పార్టీకి సంబంధించి అధిష్టానం నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే రామ్ తల్లూరు గారు లాంటి వాళ్ళు ఎవరన్నా మీతో మాట్లాడారా? అజయ్ రామ్ తల్లూరు గారు మాట్లాడారు. ఏమన్నారు సార్? దాన్ని కూడా నిన్న వేరే వాళ్ళు మాట్లాడారని చెప్పి టీవీలో వచ్చింది, అది కరెక్ట్ కాదు. అజయ్ గారును రామ్ తల్లూరు గారు మాట్లాడారు. ఏమన్నారు సార్? వెయిట్ చేయండి 3 రోజులు అని అన్నారు. ఇప్పుడు ఆ సిఐని అరాచకాలు చేస్తున్నారు, అది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో మాట్లాడారు. నాకేం ఆ సిఐని ఉంచుకుంటే తీసుకుంటే దుర్మార్గంగా ఉంది. అది ఒక సిఐని ఎస్పీ విఆర్లో పంపించిన సిఐని తీసుకొచ్చి మళ్ళీ అదే స్టేషన్లకి వేపిస్తే ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుందండి? ఎస్పీ ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తాడండి? ఇంకా ఒక సిఐ లెక్కలేని తనంలో ఉన్నప్పుడు ఎస్పీ ఒక అధికారికి డిపార్ట్మెంట్లో ఏం చేయగలుగుతారండి? అది ఆలోచించుకోండి. వాళ్ళు లేదు ఆయన పెట్టుకుంటే పెట్టుకోండి, నాకేమవుద్ది? ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పాను, నన్నేం చేస్తాడు? ఆ సిఐ అవును, దొంగ కేసులు పెడతాడా? బెదిరించి నా పేరు చెప్పమని చెప్తుంటే ఆ సిఐ మీ పేరు చెప్పని చెప్పేసి జనాలు బెదిరిస్తున్నాడు. ఇది అదే కదండి ప్రాబ్లము. స్టార్ట్ అయింది అక్కడే కదా. ఆయన మీద లెటర్ రాసిన వాళ్ళు కూర్చోబెట్టి బాల్యాన్ని లెటర్ రాపిచ్చాడు నువ్వు అని చెప్పి సంతకం పెట్టమని చెప్పి బెదిరిస్తే కదా ఇది స్టార్ట్ అయింది. ఓకే, దామచల్ల జనార్దన్ గారు సంబంధించిన ఆయన చర్యలు, ఆయన చేసే పనుల మీద లెటర్ రాశారు సీఎం గారికి. అవును, ఆ రాసినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చే స్టేషన్కి బాలినేని గారు రాయించారు అని చెప్పని సంతకం పెట్టాడు. సంతకం పెట్టి పని గొడవ చేశారు. ఆయనకే సంబంధం, ఆయనకి నాకు అసలు నేను 5 నెలలు నేను కలిసి అని చెప్పి అతను చెప్తా ఉంటే లేదు నువ్వు వచ్చి పెడతావా లేదా చెప్తావా లేదా రాస్తావా లేదా లేదు. వాళ్ళని ఎంక్వైరీ చేయమనండి ఆ సీఐ మీద. ఏం జరుగుతుందో తెలుసుద్ది. సీఎం గారు ఇప్పుడు ప్రజలకి అనేది ఏంటంటే ప్రజలకు జవాబు చెప్పాలా, ఏం జరుగుతుందో ఒకసారి ఎంక్వైరీ. ఇప్పుడు నేనేదో మాట్లాడానని కాదు, నేను చెప్పిన దానికి సీఎం ట్రాన్స్ఫర్ చేయమని కాదు, ఎంక్వైరీ చేయమనండి. ఇప్పుడు వీఆర్కి పంపించాడంటే అతని మీద ఎలిగేషన్స్ ఉన్నాయనే కదా వీఆర్కి పంపిస్తాడు. ఖచ్చితంగా ఎలిగేషన్స్ ఉంటేనే ఎస్పీ గారు పంపించారు. మళ్ళీ వితౌట్ ప్రూవ్ ఒకలా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి, అదే స్టేషన్కి ఇవ్వకూడదు, అదే వేరే స్టేషన్ కానీ ప్రూవ్ చేసుకోలేదు, ఏం లేదు, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అదే స్టేషన్ పెట్టారంటే విచారణ జరగల, విచారణ లేదు, ఏం లేదు. మళ్ళీ అదే స్టేషన్ తీసుకొచ్చి పెట్టారు. ఓకే, ఏమిది అది? ఆయన అంటాడు నేనే పెట్టాను, నేనే తీసుకొచ్చాను అంటాడు. ఇదేంది ఇది? రాజ్యాంగం నీ చేతిలో ఉందా? సీఏ నేను తీసుకొచ్చాను, నేనే పెట్టాను, పెట్టుకోయా, చేసుకో, జనాల్ని అన్యాయం చేయి, నాకేమి చెప్పు. స్థానిక ఎమ్మెల్యే ఇండైరెక్ట్గా కూడా మీకు ఒక వార్నింగ్ మెసేజ్లు పాస్ చేస్తున్నారు, కూటమిలో లేకపోతే మీ మీద కేసులు పెట్టేవాడిని, మిమ్మల్ని లోపల వేయించేవాడిని అని. నేను ఒకటే చెప్తున్నా, ఆయన మేము ఏం తప్పు చేసామని ఆయన ఇది చేస్తారు. ఏంది అంటే ఎమ్మెల్యే అంటే నేను దాన్నింటికి మోనార్కా జీవితాంతం ఎమ్మెల్యేగా ఉంటావా? అంటే నువ్వు లోపల వేస్తాను అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏంటి? నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు ఎమ్మెల్యే, ఏ ఒక్కడిని ఇబ్బంది పెట్టలేదు నేను. నువ్వు నన్ను లోపల వేయించేది ఏంది? నువ్వేంది? నీ వల్ల కాదు, మీ తాతలో రద్దు కావాలా? మీ తాతతోటే నాకు జరిగింది గొడవ. అది మీ తాత నువ్వు ఎట్ట గెలుస్తావు చూస్తాను, నువ్వు గెలిస్తే నా చెవులు కోయించుకుంటాను అన్నాడు ఆ రోజు మాజీ మంత్రి దామచల్ల ఆంజనేయులు. నువ్వు గెలిస్తే అని అన్నాడు. అంటే ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీలో నేను పోతుల రామారావుకి ప్రచారానికి నేను తరచుగా పోతుల రామారావు సపోర్ట్గా అందుకని ఆ రోజు నేను అప్పుడు జిల్లా అధ్యక్షుడు ఉండేవాడు కాంగ్రెస్ పార్టీ. అప్పుడు మినిస్టర్గా ఉండేవాడు ఆంజనేయులు గారు. కొండేపి కాన్స్టిట్యున్సీ మొత్తం నేను తిరిగి రామారావు గారికి సపోర్ట్గా ఉన్నా. అప్పుడు ఆయన నువ్వు అన్నిటికీ వచ్చి కొండేపి తిరిగి ఇది చేస్తున్నావు, నువ్వు ఎట్ట గెలుస్తావు చూస్తాను, నువ్వు గెలిచి నేను చెవులు కోయించుకుంటాను, ముక్కు కోయించుకుంటాను అన్నాడు. నేను 25,000 ఆ ఎలక్షన్లో నేను 25,000తో నేను గెలిచా. ఆయన ఓడిపోయాడు. ఏ ఎలక్షన్ సార్? 99 ఎలక్షన్, 2004 ఎలక్షన్? 2004 ఎలక్షన్. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా. ఆయన ఓడిపోయాడు. అప్పుడు నేను అన్నా ఎదురొచ్చినప్పుడు సరదాగా, ఏది పెదైనా చెవులు ఏది బాగానే ఉన్నాయి అని అన్నా సరదాగా. అతను అనేవాడు నన్ను, కాంగ్రెస్ పార్టీలో నువ్వు తెలుగుదేశం నేను మన ఇద్దరేను నీతి నిజాయితీగా ఉందని మాట్లాడేవాడు ఆయన. సో వ్యక్తిగతంగా మీతో బాగానే ఉండేవాడు ఆంజనేయులు గారు, మాట్లాడేవాడు.
ఉమ్, ఆయన ఒంగోలుకి ఆయన ఏమి మంత్రి కొన్ని చేసింది ఏం లేదు. ఉమ్, ఆయన విగ్రహం పెట్టేదానికి వాళ్ళు ప్లేస్ పెడితే ఎస్పీ కలెక్టర్ పర్మిషన్ ఇవ్వాల ఆంజనేయుల విగ్రహం పెట్టేదానికి. ఓకే. అప్పుడు ఈ జనార్దన్ వాళ్ళ బాబాయ్ అంటే ఆంజనేయులు గారి కొడుకు ఓకే, కొడుకు. నా దగ్గరికి వచ్చి పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే నేను ఎస్పీ కలెక్టర్తో మాట్లాడి పర్మిషన్ ఇప్పించి అక్కడ విగ్రహం పెట్టించాను. ఏ సంవత్సరం సార్ అది? 2004 నుంచి 2009లో ఆయన చనిపోయిన తర్వాత. ఓకే. 2009 ఆ ప్రాంతంలో. సో అప్పుడు చాలా గ్రాండ్గా ఆ విగ్రహావిష్కరణ జరిగింది ఒంగోలులో. ఇప్పుడు విగ్రహాన్ని నేను పర్మిషన్ ఇప్పించాను. ఎస్పీ కలెక్టర్ ఒప్పుకోకపోతే రామచర్ల ఆంజనేయులు గారి కొడుకు మీ దగ్గరకు వచ్చి పర్మిషన్ అడిగితే నాకు ఇలా ఇబ్బంది అయిందని ఎస్పీ కలెక్టర్తో మాట్లాడి పర్మిషన్ ఇప్పించాను. అంటే ఇది వాళ్ళకి తెలుసా సార్, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ? 100% చెప్పమనండి వాళ్ళ బాబాయ్ని, పూర్ణచంద్రరావు మాట్లాడి చెప్పమనండి. ఉమ్, ఇది అబద్ధం కాదో చెప్పమనండి. ఇది నిజమే, వాళ్ళు వచ్చి నన్ను అడిగింది మరి నీ పర్మిషన్ ఇప్పించేంత కరెక్టా కాదు చెప్పనండి. దానికి కూడా ఏదేదో మాట్లాడతాడు. సో అంటే నేను ఎప్పుడు కూడా పార్టీలు చూడండి, ప్రజలను చూస్తాను. ఒక ఎలక్షన్లో రాజకీయం, మిగతా టైంలో ఎవరు వచ్చినా నేను సహాయం చేస్తాను. అందరూ అంటారు మా పార్టీలో వాళ్ళే ఉండేది ఏదన్నా నువ్వు వాళ్ళకి వస్తే పని చేస్తాను. సీఎం రిలీఫ్ ఫండ్లు ఎవరు టీడీపీ లేదు వేయలేదు అందరికి ఇచ్చేవాళ్ళం. ఎవరు అడిగితే వాళ్ళకి, ఎవరు ఇబ్బంది ఉందంటే వాళ్ళకి. వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి కదండి, అవును, మనుషులు ప్రాణాలు కాపాడాల అని నేను మాట్లాడితే నేను అసలు 2 సంవత్సరాలకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నావా ఇది అంటాడు. నేను వచ్చి మాట్లాడితే నేను బాధపడతాను రావట్లా, ఈ ఇష్యూస్ అవుతాయని. అప్పుడు కరోనా టైంలో నేను మినిస్టర్గా ఉన్నా, ఈయన ఓడిపోయి ఉన్నాడు. 2.5 years కాన్స్టిట్యున్సీకి రాలా. అవునా? ఎప్పుడన్నా చెప్పమండి వాళ్ళ కార్యకర్తలని. వాళ్ళకి ఏం చెప్పాడు, నేను మళ్ళీ ఎలక్షన్ నిలబడి డబ్బులు సంపాదించుకోవాలా, వ్యాపారం చేసుకుంటున్నాను అన్నాడు. ఓకే, సరే నువ్వు చేసుకో, నువ్వెందుకు ప్రతిదానికి నువ్వు చేసిన తప్పులు కూడా నువ్వు చేసేదో మరి మా గురించి మాట్లాడతావు. 2.5 years నువ్వు అసలు కరోనా టైంలో కూడా కార్యకర్తల గురించి ఎవరు పట్టించుకున్నాను. నేనే అంత సొంత డబ్బులు పెట్టి జర్మన్ షెడ్ ఇప్పించి హాస్పిటల్లో సరిపోవట్లేదని ఒక పార్టీ అనేది ఒక అందరికీ సేవ చేసి ఒంగోలు అందరికీ నియోజకవర్గంలో. సార్ మీరు పార్టీలో జాయిన్ అయినప్పుడు, జనసేనలో జాయిన్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే కూటమి రాజకీయాల గురించి కానీ మీతోటి ఎప్పుడన్నా డీప్గా ఎప్పుడు డిస్కస్ చేసిన పరిస్థితి ఉందా? మీకు ఒక హామీ ఇచ్చి? నేను అసలు ఏ హామీతో నేను పార్టీలో చేరలేదండి. ఓకే, ఏ హామీతో చేరలేదు. ఎమ్మెల్సీది జయమంగళంది రిజైన్ చేయించినారు, అది కూడా నేను అడగలేదండి. లింగమనేని రమేష్ గారే, ఇప్పుడు ఈరోజు చెప్తున్నా, లింగమనేని రమేష్ గారే మల్లేని గారు ఏమైనా ఎమ్మెల్సీ చూసుకోండి, లేకపోతే రిజైన్ చేయించండి, మీరు ఎమ్మెల్సీ అని చెప్పి ఆయన చెప్పాడండి. జయమంగళం నాకు తెలిసినట్టు కాబట్టి ఆయనతో మాట్లాడి ఓకే అన్న అని చెప్పి రిజైన్ చేసినాడు. అది ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, అది వేరే విషయం. నేను ఎప్పుడు కోరలేదండి, నేను అడగలేదు, కళ్యాణ్ గారిని అడగలేదు, ఆయనే రమేష్ చేశాడు. దాని గురించి చేశారు తప్ప తర్వాత పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు వాళ్ళు. చివరిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? నేను ఇదే చెప్తున్నాను, నేను ఉంటే మటుకి కార్యకర్తల గురించి మాట్లాడుతూనే ఉంటారు, ఇంకా కార్యకర్తల సంక్షేమం కోసం మాట్లాడతాను. వీళ్ళు ఇప్పుడు ఏదో నా మీద బురదలేడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఓకే మీరే ఈ కార్యకర్తల కోసం మీరే ప్రయత్నం చేయండి, మీరు స్థానిక సంస్థలకు సంబంధించి మీరు ఇది చేయండి. ఇప్పుడు మనం క్లాష్లు పడాల్సిన పని లేదు, నా మీద మీరు కావాలని బదులుదాల్సిన పని లేదు. నేను జరిగిన విషయాలని కళ్యాణ్ గారికి చెప్తాను. నేను మటుకి కళ్యాణ్ గారికి అభిమానంగా ఉంటాను. కళ్యాణ్ గారు లేదు మీ కార్యకర్తల గురించి చూడమంటే 100% కార్యకర్తల కోసం ప్రయత్నం చేస్తాను. ఈ రకంగా అయితే నేను ఇన్నర్గా ఇంత దుర్మార్గాలు నేను సహించను, లేకపోతే ఆయన అభిమానంగా కామ్గా ఉంటాను.